దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్న హరీష్ శంకర్ ప్రస్తుతం వెంకీ మామ కోసం సాలిడ్ కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వెంకటేష్ కోసం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీని రెడీ చేస్తున్నారట. ఈ మూవీకి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు వెంకటేష్. దర్శకుడు అనిల్ రావుపూడి రూపొందించిన ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్టైన్గా ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతం అయ్యింది. ఈ సినిమా ద్వారా వెంకటేష్ తన కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. అయితే ఈ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ వివిధ దర్శకుల నుంచి కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లు వెంకటేష్, హరీష్ శంకర్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.